మహబూబాబాద్ జిల్లాలో దొంగతనానికి పాల్పడిన ఓ మహిళ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లికి చెందిన 4 మహిళలు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడేవారు. అయితే పట్టణంలో యూనియన్ బ్యాంకు దగ్గర ఉన్న ఓ మహిళ దగ్గరకు వెళ్లిన ముఠా మాయమాటలు చెప్పి సంచిలో ఉన్న డబ్బును దొంగిలించారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 46,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని రిమాండ్కు తరలించారు. ఇండియన్ బ్యాంక్లో ఒక మహిళ గిరిప్రసాద్ నగర్ చెందిన ఒక మహిళ గ్రామీణ బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసుకొని యూనియన్ బ్యాంకులో తన గ్యాస్ కనెక్షన్ గురువులో వచ్చిన సబ్సిడీని చెక్ చేసుకోవడం గురించి వెయిట్ చేస్తుండగా ఈ 4 నిందితులు ఆమెను చుట్టుముట్టి ఆమెకు తెలియకుండా ఆమె సంచిలోని 45,000 నగదును అపహరించకపోయారు. అంతకన్నా ముందు రోజు కూడా బస్టాండ్లో ఒక మహిళ బస్సు ఎక్కుతుంటే ఆమె పర్సులో 5,000 రూపాయలు కూడా ఆమెకు తెలియకుండా ఆమె పర్సును కట్ చేసి తీసుకెళ్లారు. ఈ నిందితులు తాడేపల్లిగూడెం చెందిన వారు. వీరు మళ్ళీ ఈరోజు నేరం చేయడానికి మళ్ళీ మహబూబాబాద్ పట్టణానికి రాగా వీరిని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 45,000 నగదును అంటే 2 కేసులలో తస్కరించిన నగదును స్వాధీనపరుచుకొని వీరిని అరెస్ట్ చేసి వీరిని కోర్టుకు తరలిస్తున్నాము. వీరి పేర్లు పూలమ్మ, సుబ్బలక్ష్మి, స్నేహ. ఈ వరలక్ష్మి అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి కూడా 4 చేశారు మొత్తం నేరాన్ని. వరలక్ష్మి అనే వ్యక్తి పరారులో ఉన్నారు. ఆమెను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాము. ప్రజలందరికీ మేము పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోమని చెప్పి కోరుతాను. సీసీ కెమెరాలు ఉంటే నేరం జరిగితే నేరస్తులను మనం గుర్తించడానికి వీలుంటుందని చెప్పేసి ప్రజలకు మా పోలీసు వారి విజ్ఞప్తి.